ప్రైజ్ దల దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 119వ కీర్తన 133వ వచనం ధ్యానించుకుందాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమునను ఏలనీయకుము. వాక్యంలో మనం చూస్తున్నట్లుగా నీ వాక్యమును బట్టి మనం అడుగులు స్థిరపరిచేది వాక్యం మనం బ్రతికిస్తుంది, వాక్యం మనం ఆదరిస్తుంది, వాక్యం మనం సరిచేస్తుంది, వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. మనము చూస్తూ ఉన్నాం. మనము ప్రతిరోజు బైబిల్ చదివి మనము ధ్యానించి హృదయంలో భద్రపరచుకున్నప్పుడు మన లోపాలను, మన పాపాలను, మన అతిక్రమములను ఒప్పింప చేసేది, సరిచేసేది, సరిదిద్దుకునే మనసునిచ్చేది వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన లోపాలు, మనలో ఉండే అవిధేయత, మనలో ఉండే పాపములు వాక్యంలో దేవుడు మాట్లాడి మనం సరిచేసే దేవుడు, స్థిరపరిచే దేవుడు. కాబట్టి మనం ప్రతిదినం వాక్యం చదవడం నేర్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యము చేతనే మన జీవితాలు, మన అడుగులు స్థిరపరచబడతాయి. దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరచుకొని ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనము కూడా మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఏ పాపము చేయకుండా మనం జాగ్రత్తగా ఉంటాము. ఏ పాపము నన్ను ఏలనీయకమని ఉంది అంటే వాక్యం నా హృదయంలో ఉన్నప్పుడు ఏ పాపము మనం ఏలనీయకుండా వాక్యమే మనలను కాపాడుతుంది, వాక్యమే మనకు ధైర్యం ఇస్తుంది, వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనం సరిచేసి మన జీవితాలను, మన కుటుంబాలను స్థిరపరుస్తుంది, మన అడుగులను, మన కుటుంబాలను స్థిరపరుస్తుంది. మనము ఏ పాపము ఏలకుండా ఉండడానికి వాక్యము దివారాత్రము చదివి మనం ధ్యానించినప్పుడు, మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనము పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండి దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతాము. దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, నీ వాక్యం అడుగులు స్థిరపరుస్తుంది తండ్రి. ఏ పాపం ఇలా నీకు మమ్మల్ని కాపాడే సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.